డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, వల్లభనేని వంశీని ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్టుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయనకు అమెరికా వీసా కూడా ఉండటం మూలాన ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయాడేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వెళ్ళకపోయినా ఎక్కడి నుంచైనా ఫ్లై అవుతుంటే తమకు సమాచారం తెలియటం కోసం లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయబోతున్నట్టుగా కొంత సమాచారం వస్తోంది. అసలు వల్లభనేని వంశీని ఏ కేసులు అరెస్టు చేయబోతున్నారు, ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటి, ఆయన ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టు చేస్తే తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడికి ఒక 15 మందిని అరెస్టు చేయటం జరిగింది. వాళ్ళిచ్చిన సమాచారం మేరకు వల్లభనేని వంశీనే అసలు ఆ దాడి మొత్తానికి సూత్రధారి, ఆయన పథక రచన ప్రకారమే ఆ దాడి మొత్తం జరిగింది అని వాళ్ళు వెల్లడి చేయటం మూలాన అసలు A1గా ఈ వల్లభనేని వంశీనే పరిగణించాలి అని చెప్పి పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించారు. ఆయన హైదరాబాదులో ఉంటున్నట్టుగా వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఒక 3 బృందాలని హైదరాబాదులో ఆయన ఉంటున్న ఇంటికి పంపిస్తే ఆయన అక్కడ లేడు, గాయం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పట్లో ఈవీఎం పగలగొట్టి హైదరాబాదులో ఉండి ఒక నాటకం ఆడాడు చూడండి, వెళ్ళిపోయాడు, విదేశాలకు వెళ్ళిపోయాడనో కొంత, పలానా హైవేలో దొరికాడని కొంత అని ఓ పోలీసులు ఆడిన ఒక నాటకం లాగానే ఇప్పుడు వల్లభనేని వంశీ తను సొంతగా ఈ నాటకం ఆడుతూ ఉన్నాడు. అమెరికా వెళ్ళిపోయాడేమో అనే అనుమానాలు క్రియేట్ చేయటం, దాంతోపాటుగా ఇక ఈ ఇంట్లో కానీ మరి ఇతర ప్రదేశాల్లో కానీ ఎక్కడా కనిపించకుండా ఉండటం, ఆల్రెడీ టీడీపీ పార్టీ కొంతమంది నాయకులతోటి ఆయన బేరసారాలు కూడా జరుపుతున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. అది కృతమైన సమాచారం కాకపోయినప్పటికీ కూడా వల్లభనేని వంశీనైతే మరి టీడీపీ నాయకులు ఎవ్వరూ ఆయన మీద జాలి చూపించేవాళ్ళు కానీ, ఆయన క్షమించి పౌనీలే పాపం అని వదిలేసేవాళ్ళు కానీ ఎవరు కనిపించటం లేదు. అలా కనిపిస్తే ఆ నాయకులకు కూడా ఈ వల్లభనేని వంశీ యొక్క ఆయనకున్న మరకలు వీళ్ళకు కూడా అంటే ప్రమాదం అంత రేంజ్లో ఉన్నాయి. ఈ టీడీపీ కార్యవర్గం మొత్తం వల్లభనేని వంశీ మీద పేకల వరకు పెట్టుకున్నారు. ఎందుకంటే వంశీ చేసిన పనే అలాంటిది. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తను ఇష్టమై వెళ్ళిపోయాడు. తనకున్న వ్యాపారాలను కాపాడుకోవటానికా లేకపోతే కేసుల గురించి ఏ భయంతో వెళ్ళినా ఆయన వెళ్ళిపోయాడు. ఆ 4 సంవత్సరాలు ఆయన అక్కడ మనకి సేఫ్గా ఉంటుంది అని అనుకున్నప్పటికీ కొన్ని మాటలు, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని ఆనందింపజేయటానికో, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికో చేసిన కొన్ని దిక్కుమాలిన పనుల మూలంగానే ఇప్పుడు ఈ వల్లభనేని వంశీకి ఇలాంటి ఒక గతి పట్టింది. ప్రతి ఒక్కళ్ళు, కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు ఆయన మీద కుతికల దాకా బాగా కోపం పెంచుకుని ఉన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేయాలి అనే పరిస్థితులు ఇప్పుడుంటే మరి ఇక వాళ్ళతోటి సంప్రదింపులు జరిపినా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? దీంతో పాటుగా ఈ గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి అనేది ఒక పథక రచన చేసిందే వల్లభనేని వంశీ. గన్నవరంలో టీడీపీని మట్టుమాయం చేసేయాలి అనంటే ఇలాంటి కొన్ని హెక్టిక్ సంఘటనలు కొన్ని సృష్టించి నాయకుల్ని అక్కడికి రప్పించి, అంటే పట్టాభి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి చివరికి వాళ్ళనే అరెస్టు చేసి ఆయన్ని అర్ధరాత్రి స్టేషన్లో కూడా ఎలాంటి పనులన్నీ చేశారో అందరికీ తెలిసిందే. ఇవన్నీ చేసి ఈ ఆ గన్నవరంలో టీడీపీ నాయకుడు అడుగు పెట్టాలంటే కానీ లేదు, అసలు నేను టీడీపీ అని గన్నవరంలో చెప్పుకోవాలంటే ఉచ్చ పోసేసుకోవాలి అని గన్నవరంలో వల్లభనేని వంశీ వాళ్లకు అప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ బోధించినట్టుగా కూడా సమాచారం బయటకు వస్తుంది. వీటన్నిటినీ చూసిన తరువాత కొంతమందిని గన్నవరంలో ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ దాడి చేసిన కొంతమందిని అరెస్టు చేస్తే, అరెస్టు చేసిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా అసలు పథక రచన చేసింది మొత్తం వంశీనే అనేది ఆయన కోసమే మేము ఈ పని చేసాం తప్ప
పైనుంచి వేరే రకమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమి రాలేదు. జగన్మోహన్ రెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో ఇలాంటి వాళ్ళు ఎవరూ చెప్పలేదు. వల్లభనేని వంశీయే దీన్ని మొత్తం ప్లాన్ చేశాడనే విషయాన్ని కూడా వాళ్ళు కక్కేశారు. మరి ఇక A1గా మరి వల్లభనేని వంశీని పరిగణిస్తున్న పోలీసులు ఇప్పుడు ఆయన అరెస్టు చేయడానికి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాదులో ఉన్న పోలీసులకి సమాచారం ఏమీ ఇవ్వలేదు అనేది కూడా కొంత బయటకు వస్తున్నప్పటికీ ఆయన కోసం అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఎటు నుంచైనా సరే అమెరికాకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటు హైదరాబాద్లోను, అటు చెన్నైలోను, అటు బాంబేలోను, ఢిల్లీలో కూడా సమాచారం అందించి లుకౌట్ నోటీస్ లాంటిది ఒకటి జారీ చేసే యోచనలో కూడా పోలీసులు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. వల్లభనేని వంశీ ఒక 4 సంవత్సరాల పాటు తనకి అధికారం తన దగ్గర ఉంటే మరి ఏం చేయదలుచుకున్నాడో, లేకపోతే ఆయనకున్న వాటన్నిటిని కాపాడుకోవచ్చు అని అనుకున్నాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయి టీడీపీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయి ఇష్టం వచ్చిన పనులన్నీ చేసేసిన మూలాన ఇప్పుడు ఆయనకి పరిస్థితి ఏర్పడింది. అలాంటి నాయకులు వేరే వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ ఈయన ప్రవర్తించినంత ఇదిగా వాళ్ళు ప్రవర్తించలేదు. ఎందుకంటే ఈయన టీడీపీలోకి ఎలా వచ్చాడు, ఈయన తీసుకొచ్చిన మనుషులు ఎవరు, దీంతో పాటుగా ఈయన సహచరులైన ఈ కొడాలి నాని కూడా ఎప్పుడో టీడీపీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా వాళ్ళకి మధ్య ఉన్న సంబంధాలు 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ వంశీ చేసిన కొన్ని దురాగతాలు, అంటే ఇసుక మాఫియాలో ఈయనకు పెద్ద హస్తం ఉంది అని ఆ రోజుల్లో పుకారు కూడా వచ్చింది. దాన్ని అంతా చూసి చూడనట్టుగా ఆ రోజు టీడీపీ ప్రభుత్వం మిన్నకుండా ఊరుకుంటే తిరిగి వాళ్ళకి ఏకు మేకై కూర్చున్న పరిస్థితుల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు. ఎలాగైనా సరే ఇలాంటి వాళ్ళందరినీ ఇరాడికేట్ చేసి నిర్మూలన చేసేస్తే తప్ప టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ శాంతించేలాగా ఏం పరిస్థితులు కనిపించటం లేదు. కేవలం గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీదే దాడి కాదు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి టీడీపీ ఆఫీస్ మీద కూడా దాడి చేసి ఎన్నో రకాలైన విధ్వంసాలు సృష్టించి అసలు టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే టీడీపీని మటుమాయం చేసేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళుండి ఇలాంటి పథకాలన్నీ చేసిన దాని మీదట ఇప్పుడు పరిస్థితి ఇలా మారిపోయింది. ఎవరినైతే అరెస్టు చేసి, అంటే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి 10 సంవత్సరాల పాటు బయటకు రానియకుండా ఆయనకి శిక్ష ఇప్పిస్తాం అని సవాళ్ళు చేసిన వాళ్ళందరూ ఈ రోజున కోర్టులో నిలువుగాళ్ల మీద నుంచొని వాళ్ళ ముద్దాయిలుగానో లేకపోతే దోషులుగానో అక్కడ వాళ్ళ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొంతకాలంలో చాలా అతి సమీపంలోనే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారు అనే కొంత సమాచారం కూడా బయటకు వస్తుంది. దానికి మళ్ళీ 17A మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా కొంత యోచిస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. వీటన్నిటినీ బట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జైలు తప్పదా అనే రకమైన పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి ఈ రోజున. ఇదే ఈరోజు కుండబద్దలు.